హలో గైస్, నా పేరు మహేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్కెట్లోకి మరొక కొత్త కాంట్రవర్సీ అయితే వచ్చింది. మొన్నటిదాకా ఆ గౌతమి చౌదరి అండ్ ఆ తర్వాత ధర్మా మహేష్ వీళ్ళిద్దరు కాంట్రవర్సీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ మనం కూడా ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే వైజాగ్ యాక్ట్రెస్ సౌమ్య శెట్టి యొక్క హనీ ట్రాప్ కేసు. అంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆ ప్రొడ్యూసర్కి సంబంధించి హనీ ట్రాప్ జరిగింది అనేది ఈ కేసుకి సంబంధించిన ముఖ్యమైన సారాంశం. సో అసలు ఏం జరిగింది, ఇరువైపులా వాదనలు ఏం వినిపిస్తున్నాయి అండ్ ఏది నిజం అనిపిస్తుంది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. తెలంగాణకి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి ఏంటంటే శాండ్ బిజినెస్ అయితే ఉంది. ఆ శాండ్ బిజినెస్ ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా సప్లై అనేది చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటూ ఉన్నారు. ఓకే, అదంతా కూడా ఫైన్. కానీ కట్ చేస్తే ఆయనకి ఒక హీరోయిన్తో పరిచయం అయితే ఏర్పడింది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆవిడ ఏదైతే మనకి ప్రెజెంట్ లుక్స్లో కనబడుతున్నారో ఆ లుక్స్లో అయితే ఆవిడ హీరోయిన్గా కరెక్ట్ కాదు అనే పాయింట్ అందరికీ కనబడుతూ ఉండొచ్చు. బట్ ఒకానొక టైంలో అంటే పరిచయమైన కొత్తలో ఆవిడ లుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆవిడ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని న్యూస్ ఛానల్స్లో బాగా గట్టిగా కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటిలోని కూడా డెఫినెట్గా ఆవిడైతే చాలా బాగున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఫిజిక్ పరంగా కానీ లుక్స్ పరంగా కానీ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఒక యాక్ట్రెస్ని హీరోయిన్గా తీసుకోవాలి అంటే ఇవేమీ కన్సిడర్ చేయకుండా అయితే తీసుకోరు కదా. సో ఒక ఉమెన్ గురించి మనం ఇవన్నీ మాట్లాడకూడదు అనే పాయింట్ అయితే లేదు ఇక్కడ డెఫినెట్గా. ఎందుకంటే ఇది సినిమాకి సంబంధించిన డిస్కషన్ కాబట్టి డెఫినెట్గా మనం ఈ విషయాలు అయితే మాట్లాడుకుంటాం. ఎందుకంటే పీపుల్కి ఇప్పుడు లుక్స్ను బట్టి కొన్ని ఒపీనియన్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాటి గురించి అయితే కొంచెం క్లియర్గా చెబుతున్నాను నేను. అయితే వీళ్ళిద్దరికి కూడా పరిచయం అయితే ఏర్పడింది. కొన్ని సినిమాలు చేద్దామంటూ అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. అలా సైన్ చేసుకున్న తర్వాత చాలా హ్యూజ్ నెంబర్లో అమౌంట్ని కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్గా కావచ్చు, లేదంటే వేరే ఉద్దేశంతో కావచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం సినిమా కోసం మాత్రమే వర్క్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని, వాళ్ళ యొక్క ప్రాసెస్ని మొదలుపెట్టినప్పటికీ కూడా తర్వాత ఆ జర్నీ అనేది వేరే టర్న్ తీసుకుంది. ఇక్కడే మనకి రెండు రకాల ఒపీనియన్స్ అయితే వినబడుతున్నాయి. ఒకటి సౌమ్య శెట్టి సైడ్ నుంచి ఆవిడ ఏమంటోంది, అతనికే నా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, అతనికే నా మీద చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, నా కోసం పిచ్చెక్కిపోతూ ఉండేవాడు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. నేను కలకత్తా వెళ్ళాను, నేను కాశీ వెళ్ళాను, ఆయన కూడా నా దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ పేపర్లు అవి పట్టుకొని. ఆయన నా గురించి చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాడు. ఈవెన్ వాళ్ళ ఆవిడ కూడా బెదిరిస్తున్న ఒక వాయిస్ మెసేజ్ మీరు వినండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అతనే డెస్పరేట్ ఉన్నాడు నా విషయంలో అని చెప్పి ఆవిడ చెబుతోంది. అయితే ఇతని వెర్షన్ ఏంటంటే, అంటే లక్ష్మీకాంత్ రెడ్డి గారి వెర్షన్ ఏంటంటే, రెండో భార్యగా ఉంటానంటూ ఆవిడే కొంచెం లైన్ వేసింది, ఆవిడే కొంచెం ట్రాప్ చేసింది అనేది ఈయన వెర్షన్. ఆ తర్వాత ఆవిడకి అనారోగ్యంగా ఉంది అండ్ వేరే అవసరాలు ఉన్నాయి అనే కారణాలు చెప్పి దాదాపుగా ఈయన దగ్గర నుంచి ₹1,00,00,000 పైగా వసూలు చేసింది అనేది అక్కడ ఆయన ముఖ్యంగా చెబుతున్న పాయింట్. అండ్ ఒక ఆడియో రికార్డింగ్ క్లిప్ అయితే బయటకు వచ్చింది. ఆ క్లిప్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ అందులో అతను చెప్పింది ఏంటంటే ఆమె యొక్క బ్లడ్ టెస్ట్ ఆధారంగా ఆమెకి STD కూడా ఉంది అని చెప్పి. అంటే అది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట, అదొక ఇన్ఫెక్షన్. సో అదేంటంటే శృంగారం చేయడం ద్వారా వేరే వాళ్ళకు కూడా వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు అతనికి కూడా ఉన్నది అన్నట్టుగా ఆ ఆడియోలో చెబుతున్నాడు. బట్ అతనికి వచ్చింది ఆవిడ వల్ల అన్నట్టుగా అయితే అతను ఆ ఆడియో రికార్డింగ్లో చెబుతున్నాడు. మనం ఆ ఆడియో రికార్డింగ్ని 100% రైట్ అని చెప్పలేము. అంటే అది జెన్యూన్ ఆడియో రికార్డింగ్ అని మనం చెప్పలేము. మేబీ ఎవరివో వాయిస్లు అయి ఉండొచ్చు, అందులో ఒకరి వాయిస్ జెన్యూన్ అయ్యి ఉండి మిగతా వాళ్ళ వాయిస్లు రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఆ బ్లడ్ రిపోర్ట్ ఏదైతే చెబుతున్నారో ఆ బ్లడ్ రిపోర్ట్లో ఇది ఉందా లేదా అనేది మనం 100% వెరిఫై చేయలేము. అండ్ కేసెస్ ఫైల్ అయ్యాయని చెబుతున్నారు. ఆ కేసెస్ గురించి కూడా ఎక్కడ కనీసం ఊసు కూడా లేదు. జస్ట్ వీళ్ళందరూ కూడా న్యూస్ ఛానళ్ళ ముందు సోషల్ మీడియాలో కూర్చొని కేవలం పెద్ద స్థాయిలో లొల్లి చేసుకుంటున్నారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అయితే ఈ సౌమ్య అనే ఒక మహిళ మీద ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ అయితే ఉంది. అదేంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే 70 తులాల బంగారం దొంగతనం చేసిందని చెప్పి ఆమె మీద కేసు అయితే ఫైల్ అయింది. మరి ఆ కేసు ఎటుపోయింది, దాని తాలూకా లీడ్ ఏంటి అండ్ దాని తాలూకా ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది మనకు ప్రస్తుతానికి అయితే తెలియదు. బట్ డెఫినెట్గా పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అంటే వీటికి సంబంధించిన రెస్పాన్సెస్ చూస్తున్నా అన్ని చోట్ల చెక్ చేశాను.
పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందంటే ఆవిడ చేసింది అని నమ్ముతున్నారు. సో డెఫినెట్గా ఆవిడ మీద ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ ఒపీనియన్ అండ్ బ్యాడ్ రిమార్క్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆవిడ తప్పు ఉండొచ్చు అనే ఒపీనియన్ అయితే చాలా స్ట్రాంగ్గా వినబడుతుంది. అండ్ ఇంతకుముందు కూడా ఆవిడ కొంచెం ఇలాగే బిహేవ్ చేసింది వేరే వాళ్ళ విషయంలో కూడా అన్నట్టుగా కూడా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఫామ్ అయ్యింది ఆల్రెడీ కొంతమందికి, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి. సో దానివల్ల ఏంటంటే ఆవిడ మిస్టేక్ ఉందని ఎక్కువ శాతం పీపుల్ అయితే నమ్ముతున్నారు. సో ఈవిడ అతని దగ్గర ₹1,00,00,000 పైగా వసూలు చేసింది, సుమారుగా ₹1,50,00,000 వరకు ఇవ్వడం జరిగింది అనేది ఈయన చెబుతున్న వెర్షన్ అయితే, ఆవిడ చెబుతుంది ఏంటి అంటే ఆయన దగ్గర ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా కంప్లీట్గా రిటర్న్ ఇచ్చేసాం, అవన్నీ కూడా కేవలం సినిమా కోసం మాత్రమే తీసుకున్నవి అండ్ వాటన్నిటిని కూడా కంప్లీట్గా రిటర్న్ ఇచ్చేయడం జరిగింది ఆయనకి, ఎందుకంటే ఆయనతో ఎందుకు వచ్చిన పంచాయతీలు అని చెప్పి రిటర్న్ ఇచ్చేసాను అన్నట్టుగా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేస్తోంది. అండ్ ఆ సినిమాకి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఆ సినిమాకి సంబంధించి డెమో షూట్ అనేది చేశారు. ఆ డెమో షూట్లో భాగంగా కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు అండ్ దానికి సంబంధించిన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ దానంతటిని కూడా వాళ్ళు కావాలని వాడుకుంటున్నారు అనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆవిడ ఎలాంటి పర్సనో చెప్పడం కోసం ఇవన్నీ కూడా బయట పెడుతున్నాము అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇలాగా 2 వెర్షన్స్ కూడా చాలా గట్టిగానే వినబడుతున్నాయి. ఇదంతా కాదు కానీ ఆయన బిగ్ టీవీ లైవ్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తూ ఏమని పిలిచేదని చెప్పి యాంకర్ అడిగితే నాన్నలు కన్నలు బంగారం అన్నట్టుగా పిలిచేది, ఆ మాటలకే పడిపోయాను నేను, పడిపోతే ఇప్పుడు ఇలా చేశారు నన్ను అంటే యాంకర్ రియాక్షన్ చూస్తుంటే నాకు భలే అనిపించింది తెలుసా. నిజంగా ఆయన నవ్వు వచ్చేస్తుంది, ఆయనకి నవ్వు ఆపుకుంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లే ఆయనకి. అలా అయిపోయింది లేండి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. బట్ ఆయన ఓవరాల్గా చెబుతున్న వెర్షన్ ఏంటంటే ఈవిడే నన్ను ట్రాప్ చేసింది అండ్ మొత్తంగా నా నుంచి డబ్బులు అయితే తీసుకోవడానికి ట్రై చేసింది, తీసుకుంది, దానికోసం వేరు రకాల కారణాలు అయితే చెప్పింది. అండ్ అలా చెప్పిన తర్వాత నేను కూడా కరిగిపోయి మెల్ట్ అయిపోయి ఆ డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు మటుకు ఆవిడ ఇలా చేస్తోంది అండ్ ఆవిడకి సంబంధించి నా దగ్గర ఏవైతే కొన్ని ఆధారాలు ఉన్నాయో వాటి గురించి మాత్రమే నేను ఇక్కడ మీ ముందు పెట్టగలను తప్పిస్తే మిగతా వాటి గురించి అయితే నేను పెట్టలేను. అండ్ వేరే వాళ్ళ విషయంలో కూడా అలాగే చేసింది, కానీ వాటికి సంబంధించిన ఆధారాలు అయితే నా దగ్గర లేవు కాబట్టి నేను వాటి గురించి ఎక్కువగా మాట్లాడలేను అన్నట్టుగా అయితే ఆయన తెలియజేస్తున్నారు. అండ్ అదే టైంలో ఆయన ఇంకొన్ని విషయాలు కూడా మరి చూపిస్తూ వచ్చాడు మీడియాకి. అంటే ఏమనంటే లవ్ యూ నాన్నలు అని పెట్టిన మెసేజ్లు, తర్వాత ఆయనతో ఉన్న కొన్ని ఫొటోస్ని కూడా ఆయన చూపించాడు. అండ్ ఒకటేమో లాడ్జ్లో ఉన్న ఫోటో అని చెప్పాడు. సో ఆ టైంలో కొంచెం క్లోజ్గా ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అందరు ప్రొడ్యూసర్లతో ఇలాగే ఉంటారేంటి, ఉండరు కదా అని చెప్పి. తర్వాత బంగారం ఏదైతే అతను కొనేసి ఇచ్చాడో వాటిని కూడా వేసుకొని ఫోటోలు పెట్టి హ్యాపీనా అన్నట్టుగా ఇలా ఇవన్నీ కూడా అడిగింది, ఇవన్నీ కూడా చెప్పింది. ఇలా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ కూడా చూపిస్తూ వచ్చాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆవిడదే మిస్టేక్ అన్నట్టుగా అయితే చెబుతోంది. బట్ ఆవిడవి కొన్ని వేరే ఇంటర్వ్యూస్లో ఆవిడ ఏదైతే చెబుతూ వచ్చిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ ఉంది సుధీర్ టాక్స్ ఆదాన్ మీడియాలో. సో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే ఆవిడ చాలా బోల్డ్గా చెప్పింది. ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసి 90 రోజుల పాటు నాతో శృంగారం చేశారని, తర్వాత ఇదనే కాదు వేరే వాళ్ళతో కూడా చేయించాడని, తర్వాత లారీ డ్రైవర్తో కూడా చేయిస్తానన్నట్టుగా మాట్లాడారని, తర్వాత వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేశారని, తర్వాత ఇలా చాలా విషయాలు అయితే ఆవిడ కూడా చెబుతూ వచ్చిందనమాట. సో ఆవిడ కొన్ని విషయాలు చెబుతోంది అండ్ ఈయన కొన్ని విషయాలు చెబుతున్నాడు. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఈవిడికి పెళ్ళయిందంట కూడా, అండ్ ఆ హస్బెండ్ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా అసలు మీడియాలోకి వస్తుంటే అసలు ఎలా జరుగుతుంది అనేది ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మొత్తం అంతా కూడా అసలు చాలా అంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అబ్బా. బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అంటే ఒక పెద్ద కాంట్రవర్సీ అనుకుందాం ఇది నిజంగానే. బట్ పోలీసుల వరకు నిజంగా అప్రోచ్ అయ్యారో లేదో తెలియట్లేదు. ఏమంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద పంచాయతీ పెట్టి ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది ఆడియన్స్ లాగా మనమే డిసైడ్ చేసేసి ఇంకా మనమే తీర్పిచ్చేసి ఆయన చేత ఆవిడకి క్షమాపణ చేయించడమో లేదంటే ఆవిడ చేత ఆయనకి డబ్బులు ఇప్పించడమో మనం చేసేస్తాం అనుకోని, లేదంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేసేస్తారు అనుకోని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇదంతా ఒక హైలైట్ అయితే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా
అతనికే సపోర్ట్ చేస్తూ ఈవిడ్ని ఇచ్చి పెళ్లి చేయమన్నట్టుగా, లేదంటే ఆ డబ్బులన్నీ తిరిగి ఇమ్మన్నట్టుగా, మొత్తం ఇష్యూ అంతా కూడా చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక పాయింట్ అయితే వచ్చింది. అదంతా విన్న తర్వాత సాయిరామ్ 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 అనిపించింది నాకైతే మాత్రం. సో లిటరల్లీ చెప్తున్నాను కదబ్బా, ఎటేటో పోతుంది ఈ ఇష్యూ. దీంట్లో బేసిక్గా ఓవరాల్గా పబ్లిక్ ఒపీనియన్ చెప్తా యాక్చువల్లీ. అంటే ఇక్కడ ఇండివిజువల్ ఒపీనియన్స్ కూడా వేస్ట్ నన్ను అడిగితే. కలెక్టివ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టయితే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఆయన ఈవిడిని ఇష్టపడ్డాడు, ఈవిడ ఆయన డబ్బుని బంగారాన్ని వాటన్నిటిని ఇష్టపడింది. ఇలాగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా, ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా జరిగింది మొత్తం. అంటే స్టార్టింగ్లో ఒకరి కోసం ఒకరు, ఆర్ ఒకరి అవసరం ఒకరిది, ఒకరి అవసరం ఒకరిది అన్నట్టుకున్నారు. బట్ అంతా అయిన తర్వాత ఆవిడ వచ్చి ఎవరికి వారి యమునా తీరే అని చెప్పింది. ఆయన ఒప్పుకోలేదు. అంటే ఆయన ఒపీనియన్ ఏంటి, ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది లైఫ్ టైం కన్నట్టుగా ఆయన ఇచ్చాడు. బట్ ఆవిడ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది చాలు, ఇంకా నన్ను వదిలేయండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అక్కడ జరిగి ఉండొచ్చు అని అయితే ఆడియన్స్ ఒపీనియన్ అయితే ఉంది ప్రస్తుతానికి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే అదే నమ్ముతున్నారు, అదే ఏకీభవిస్తున్నారు కూడా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏడ్చే ఆడదాన్ని, నవ్వే మగాన్ని అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళ వెనకాతల చాలా రకాల ఇంటెన్షన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళు ఏడ్చేది ఎందుకంటే వాళ్ళకున్న ఆయుధం ఏదైతే ఉందో దాన్ని మన ముందు వాడడం కోసం అనమాట. ఇంకా నవ్వే మగాడు ఏంటంటే పాపం వాడు ఎన్నో బాధలు ఉంటాయి మనసులో, ఏడవలేక బయటకు నవ్వుతూ ఉంటాడు అనమాట. అది పరిస్థితి. సో అందుకని ఒక మగాడు నవ్వుతున్నాడంటే వాడి జీవితంలో ఏ కష్టాలు లేవు, వాడు సంతోషంగా ఉన్నాడని అనుకోకండి. ఒక స్త్రీ ఏడుస్తోంది అంటే ఆవిడే రైట్ అనే పాయింట్ కూడా రాకండి అనే ఒపీనియన్ బయట పీపుల్లో చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా ఎక్కువగా అనుకుంటున్నారు. అంతా విన్న మీరు కొంతమంది ఏమని కామెంట్ చేయొచ్చు అంటే, నీవు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పేస్తూ అందరూ అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి అంటున్నావు కదా అని మీరు అనొచ్చు. మీకు అలాగే అనిపిస్తూ ఉండొచ్చు కూడా. బట్ డెఫినెట్గా ఇదైతే మాత్రం పబ్లిక్ ఒపీనియన్. నేను పబ్లిక్ ఒపీనియన్ని కలెక్టివ్గా తీసుకొని చెబుతున్న పాయింట్ ఇది. ఎందుకంటే ఇది ఒక పెద్ద కేసు అండ్ ఈ కేసు కోర్టులో కూడా ఉంది. సో మరి టూ మచ్గా డిస్కస్ చేసి, టూ మచ్గా అనలైజ్ చేసి వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్పడం కూడా అన్నెసెసరీయే. ఒకటైతే క్లియర్, అదేంటంటే ఇద్దరు సైడు మిస్టేక్ ఉంది. ఓవరాల్గా ఎవరు నష్టపోయారు అంటే, ఇక్కడ డబ్బు పరంగా చూసుకుంటే మట్టుకు ఇతను ఎక్కువ నష్టపోయినట్టుగా కనబడుతోంది. అటు సైడు నష్టపోవడానికి ముందు నుంచి సిద్ధపడే ఉన్నారు కాబట్టి అది నష్టం కింద కన్సిడర్ చేయబడదు మ్యాక్సిమం. అంటే ఇన్ కేసు ఇంటెన్షనల్గా వెళ్ళినట్టయితే, అంటే ఇంటెన్షనల్గానే ఇంట్రెస్ట్ చూపించి, ఇంటెన్షనల్గానే ప్రొడ్యూసర్ కదా, బాగా ఉన్నోడు కదా అని చెప్పి కొంచెం చనువుగా కనుక ఆవిడ ఇనీషియల్గా బిహేవ్ చేసి, ఆవిడే అతనితో పాటు కొంచెం ఎంకరేజ్ చేస్తూ అలా కనుక ముందుకు ప్రొసీడ్ అయినట్టయితే, ఆవిడ ఏదైతే కోల్పోయిందని చెప్పి ఆవిడ ఇప్పుడు చెబుతూ మొత్తం బాధపడుతూ చెబుతూ వచ్చిందో అవన్నీ కోల్పోవడానికి సిద్ధపడే ఆవిడ ముందుకు వెళ్ళినట్టు కాబట్టి ఇంకా అదేం కోల్పోయినట్టు కాదు అక్కడ యాక్చువల్లీ. సో ఇక్కడ ఇతను మాత్రమే కోల్పోయినట్టు. ఎందుకంటే ఇతని వెర్షన్ ఏంటి, అది ఏదైతే ఇచ్చాడో అమౌంట్, ఆ అమౌంట్ తాలూకా డెసిషను ఏంటి అంటే లైఫ్ లాంగ్, అంటే ఏదో ఒక్క దగ్గర లేదంటే కొన్నాళ్ళు లేదంటే కొన్నేళ్ళు అన్నట్టుగా కాకుండా లైఫ్ లాంగ్ అన్నట్టుగా అతని మైండ్లో ఉండుండొచ్చు. బట్ ఈవిడ మైండ్లో వేరే వెర్షన్ ఉండుండొచ్చు. సో ఇది బేసిక్గా అక్కడ ఓవరాల్గా ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇదే నిజం అని అయితే మనము మాట్లాడుకోలేము, ఇదే కరెక్ట్ అని కూడా మనం మాట్లాడుకోలేము. బట్ డెఫినెట్గా ఇలా కూడా జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. అదేటో హనీ ట్రాప్ కేసుల గురించి ఎక్కువగా డిస్కషన్ వచ్చేది వైజాగ్కి సంబంధించిన హనీ ట్రాప్ కేసులే. ఎందుకంటే వైజాగ్లో ఇలాగ కేసులు రావడం అనేది ఇంతకు ముందు కూడా జరిగింది. మేబీ ఇక్కడ వాళ్ళే అలా చేస్తారా, లేదంటే ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడోళ్ళ చేతిలో బలైపోవడానికి, బకరాలు అయిపోవడానికి సిద్ధపడి ఇక్కడికి వస్తుంటారా, ఏమో మరి అర్థం కాదు. కానీ బట్ డెఫినెట్గా ఇలాంటివి అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి కొంతవరకు. సో లెట్స్ సీ. సో దాట్స్ ఇట్ గైస్. మీకేమనిపిస్తుంది ఈ ఎంటైర్ సిచ్యువేషన్ గురించి విన్న తర్వాత? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఈ ఎంటైర్ కేసులో ఎవరు రైట్ అనిపిస్తుంది, ఎవరు రాంగ్ అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ వీడియో. బై బై.